ఆలు బాయిల్ చేసి పెట్టాను, ఇక్కడేమో పిండి కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది స్మాష్ చేసి దెన్ దాంట్లో ఏమేమి వేయాలో అవన్నీ వేస్తాను, చూపిస్తాను నేను. చూడండి ఏమేమి వేసాను: జీరా పౌడర్, ధనియా పౌడర్, పసుపు, కారము, కొత్తిమీర, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. అస్సలు తడి లేదు, ఇది చాలా డ్రైగా ఉంది. ఓకే, సో దీంట్లో ఇవన్నీ మిక్స్ చేసి అప్పుడు రోటీ చేసి దాంట్లో చక్కగా అయింది. ఇక్కడ పెనం పెట్టి రెడీ అయింది. సో ఇది తీసి దాని మీద వేస్తాను నేను. ఐఎమ్ డూయింగ్ ఇట్ విత్ వన్ హ్యాండ్, ఒక చేత్తో పట్టుకొని చేస్తున్నా కాబట్టి నేను వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. కొంచెం ఆయిల్ వేసాను, పని పిల్లలకి ఇష్టం ఉండదు ఆయిల్, ఒక్క దాంట్లో వేస్తాను, మిగతా వాటిలో వేయను. తీసేస్తున్నాను. అండ్ వన్ మోర్ ఇస్ గెటింగ్ రెడీ. ఇంకా పెట్టేసి ఉంచితే కొంచెం మెత్తగా ఉంటుంది. సెకండ్ వన్ కూడా వేసాను, ఒకటి రెడీ అయ్యి ఇక్కడ ఉంది, సెకండ్ వేసాను, ఇంకా ఉన్నాయి మేకింగ్లో. నిన్న నైట్ అడిగిందనమాట పాప, పరాటా కావాలి మమ్మీ, ఆలు పరాటా అని. బట్ నైట్ నాకు అస్సలు ఓపిక ఉండదు, మార్నింగ్ చేస్తా కంపల్సరీగా అని చెప్పాను. ఈరోజు అనుకోకుండా హాలిడే వచ్చింది కదా, సో ఐ థాట్ లెట్ మీ డూ ఇట్. దీనికి బటర్ పెడుతున్నాను. నెయ్యి కూడా పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. ఇంకా ఆలు పరాటా మంచి రావడానికి సీక్రెట్ ఏంటంటే ఆలు డ్రైగా ఉండాలి, అదొక్కటే, ఇంకేమీ లేదు. మిగతావన్నీ మనకు తెలిసినవే. ఆలు చాలా డ్రైగా కొంచెమే వాటర్ వేసి మనము ఉడకబెట్టుకోవాలన్నమాట, అప్పుడు ఇది అవుతుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఒకటైనా చేస్తారు, ఓకేనా? ఇంకా ఇది లాస్ట్. మిగిలినవి కొంచెం కార్న్ఫ్లవర్లో ఉన్న ఇందులో వేసేసి మనం కట్లెట్స్ లాగా చేసేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ పిండి కలిపి తర్వాత ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇట్స్ ద లాస్ట్ వన్. రెడీ అయిపోయింది, ఇది ఆల్మోస్ట్ డన్. యా, దీంట్లో అలా కనబడుతుంది కానీ అంతగానే ఏం కాలేదు. పొటాటో is already cooked, so no problem at all. ఓకేనా, డన్. చూడండి ఎలా చక్కగా ఉబ్బింది ఇది. బ్యూటిఫుల్ పరాఠా, ఆలు పరాఠా. పరాటాస్ రెడీ అయిపోయి
ఇప్పుడు ఇది మిగిలింది కదా, దీంతో జస్ట్ ఒక కర్రీ లాగా చేసేద్దాం అనేసి అనుకున్నా. సో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం పప్పు అంతే. Everything else is there in this. ధనియా, జీరా పౌడర్, మిర్చి, సాల్ట్ ఎవ్రీథింగ్ వేసాం కాబట్టి ఏమీ వేసుకోవట్లేదు. ఇంకా జస్ట్ ఇలా మిక్స్ చేసుకోవడం. కావాలంటే గ్రేవీ కావాలంటే టొమాటోస్ వేసుకోవాలి. చక్కగా గ్రేవీస్ ఎంత చక్కగా ఉందో అసలు. ఇది రోటితో తినొచ్చు, అన్నంతో కూడా తినొచ్చు, పెరుగన్నంలో తినొచ్చు. చాలా బాగుంటుంది. అన్నం కూడా రెడీ ఉంది. పరాటాస్ రెడీ. మిగిలిన దాంతో గ్రేవీ లాగా పొటాటోది రెడీ అవుతుంది. ఆలు పరాఠా గ్రేవీ అవసరం లేదు, బట్ ఇట్స్ దేర్ మేబీ. I want ghee also. I think it's ready.